3 విమర్శలు, 6 కౌంటర్లు, అవినీతి ఆరోపణలు, అవిశ్వాస తీర్మానాలు. మధ్యలో రోజా సస్పెన్షన్ ఎపిసోడ్. ఇది టూకీగా ముగిసిన ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సెషన్ అప్డేట్స్. ఫస్ట్ డే టు లాస్ట్ డే వరకు అధికార విపక్షాల డైలాగ్ వార్తో సభ దద్దరిల్లింది. కీలక బిల్లు బడ్జెట్కు ఆమోదంతో సభ నిరవధికంగా వాయిదా పడింది. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సెషన్ ముగిసింది. ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదంతో సభను నిరవధికంగా వాయిదా వేశారు స్పీకర్ కోడెల శివప్రసాదరావు. చివరి రోజు కూడా అధికార విపక్షాల ఆరోపణలతో సభ హాట్ గా జరిగింది. సభలో ఇసుక పాలసీపై సీఎం చంద్రబాబు, అపోజిషన్ లీడర్ జగన్ మధ్య డైలాగ్ వార్ నడిచింది. ఇదే చట్టసభలో ఉన్న మంత్రి యనమల రామకృష్ణుడు గారు అఫీషియల్ గా ఆన్ రికార్డ్ చెప్పారు, అధ్యక్ష, ఇసుకలో 2000 కోట్ల రూపాయల కుంభకోణం స్కామ్ జరిగిందని చెప్పి యనమల రామకృష్ణుడు గారు అఫీషియల్ గా ఇక్కడే చెప్పారు. ఏం యాక్షన్ తీసుకున్నారు అధ్యక్ష? ఇళ్లలో పలుకుబడి ఉన్న నాయకులు డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు కొడుకు చంద్రబాబు నాయుడు గారితో లింకులు. ఎవరైనా సరే వెహికల్ గాని క్రాస్ అయినట్టుగా పట్టుబడితే మామూలుగా కాదు, ఆ వెహికల్ ని సీజ్ చేయడమే కాకుండా ఆక్షన్ల పైరులు అమ్మడమే కాకుండా ఆ వ్యక్తుల్ని పీడీ యాక్ట్ కింద బుక్ చేస్తానని చెప్పి కూడా ఈ సభ ద్వారా మీకు తెలియజేస్తున్నా. ఆ తర్వాత నియోజకవర్గాల అభివృద్ధి ఫండ్ పై చర్చ జరిగింది. టీడీపీ సభ్యులకే ప్రభుత్వం నిధులిస్తోందని గుస్సా అయ్యింది అపోజిషన్. దీనిపై ఆర్థిక మంత్రి యనమల అభ్యంతరం వ్యక్తం చేశారు. అడిగిన సభ్యులకు ప్రభుత్వం ఫండ్ అలాట్ చేస్తుందని వివరణ ఇచ్చారు. వైసీపీ సభ్యుల అభ్యంతరంతో సభలో గందరగోళం నెలకొంది. స్పీకర్ చెప్పినా వినకపోవడంతో సభ కాసేపు వాయిదా పడింది. చంద్రబాబు నాయుడు గారు ఎస్డిఎఫ్ అని చెప్పి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అని చెప్పి ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓడిపోయారో, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలుగా ఉన్నారో వాళ్ళ పేరుతో రిలీజ్ చేసిన మీరంతటి మీరే ఇచ్చిన నోటు. గౌరవ సభ్యుల పేర్లు చదవాల్సిన అవసరం లేదు అధ్యక్ష. ఒకసారి హౌస్ లో పెడితే ఇట్స్ ఎ పబ్లిక్ డాక్యుమెంట్. ఎవ్రీబడి నోస్ వాట్ ఆర్ ద ఫ్యాక్ట్స్ ఆర్ దేర్ విత్ ద గవర్నమెంట్. వి హావ్ రిలీజ్డ్ టు ద హౌస్. ఎవరైనా ముఖ్యమంత్రి గారిని ఎస్డిఎఫ్ కింద ఎవరు అప్రోచ్ అయినప్పుడు కూడా ఇవ్వాలా లేనిది ముఖ్యమంత్రి గారు తెలుస్తారు. ఇక మధ్యాహ్నం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ జీతాల పెంపుకు ఓకే చెప్పింది ప్రభుత్వం. బిల్లుపై విపక్షం అభ్యంతరం చెప్పింది. ఏదో ఒక నియోజకవర్గంలో దీనిపై రెఫరెండం పెట్టాలని, ప్రజామోదం వస్తే బిల్లు ఆమోదించాలన్నారు వైసీపీ సభ్యులు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకి ప్రజల్లో ఆమోదం దొరికినట్లయితే నా రాజీనామా లేఖను కూడా ఆమోదించండి. శాశ్వతంగా ఎన్నికల్లో పోటీ చేసే ప్రశ్న లేదు. ఎమ్యూనిటీస్ కమిటీ నుంచి ప్రపోజల్ వచ్చింది. ప్రపోజల్ వస్తే గవర్నమెంట్ ఎగ్జామిన్ చేసి ఎంతవరకు చేయగలమో అంత ప్రపోజల్ పెట్టాం. ఒకవేళ మీ పర్సనల్ అభిప్రాయం అనేది కాదు కదా ఇక్కడ. ఒక్కొక్కరికి ఒక అభిప్రాయం ఉండొచ్చు. మీ పార్టీ అభిప్రాయం ఏంటనేది మీ నాయకులు చెప్తే దాన్ని బట్టి మనం నిర్ణయం తీసుకోవచ్చు. సాయంత్రం ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదంపై కూడా అధికార విపక్షం మధ్య వాగ్వాదం జరిగింది. బిల్లుపై ఓటింగ్ కు పట్టుబట్టింది వైసీపీ. అయితే బిల్లుపై ఓటింగ్ నిర్వహించాలన్న నిబంధనేది లేదన్నారు మంత్రి యనమల. వైసీపీ సభ్యుల ఆందోళన మధ్య బిల్లును ఆమోదించారు స్పీకర్ కోడెల. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bills are considered. ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తర్వాత అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది.